హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో 2024లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో సోషల్ కంటెంట్ మీద వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, సరికాని జతను గుర్తించండి. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, ఫౌజ్దారీ అదాలత్ సివిల్ కోర్టు. ఫౌజ్దారీ అదాలత్ సివిల్ కోర్టు. నిజ్ మరియు రైతీ పద్ధతులు ఏ పంట సాగుకు సంబంధించినవి? నిజ్ మరియు రైతీ పద్ధతులు ఏ పంట సాగుకు సంబంధించినవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, నీలిమందు. నీలిమందు. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలువలలోను చేపలను పెంచడం. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలువలలోను చేపలను పెంచడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, పిసికల్చర్. పిసికల్చర్. వాతావరణంలోని నైట్రోజన్ శాతం ఎంత? వాతావరణంలోని నైట్రోజన్ శాతం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, 78%. 78%. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఎలా పిలిచేవారు? కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఎలా పిలిచేవారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, రెడ్డి. రెడ్డి. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు? పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, జానకి అమ్మాల్. జానకి అమ్మాల్. సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం ఏది? సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, 1829. 1829. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దేన్ని సూచిస్తుంది? భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దేన్ని సూచిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, స్థానిక స్వపరిపాలన. స్థానిక స్వపరిపాలన. రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వేటి ఆవాసం? రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వేటి ఆవాసం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, బట్టమేక పక్షి. బట్టమేక పక్షి. భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం ఎంత? భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, 1975. 1975. దేనిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు? ఈ కింది వాటిలో దేనిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, ఊటీ. ఊటీ. అశోకుడు తన అన్ని శాసనాలలో ఏ లిపిని ఉపయోగించాడు? అశోకుడు తన అన్ని శాసనాలలో ఏ లిపిని ఉపయోగించాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపి. ఏది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు? ఈ కింది వాటిలో ఏది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, వైఖరి. వైఖరి. సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకుని ఉండేదే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు ఎవరు? సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకుని ఉండేది ప్రాజెక్టు అని నిర్వచించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, కిల్పాట్రిక్.
కిల్పాట్రిక్. నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఏ విద్యా ప్రమాణం క్రిందికి వస్తుంది? నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఏ విద్యా ప్రమాణం క్రిందకు వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ప్రశంస విలువలు. ప్రశంస విలువలు. సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం ఏది? సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఉత్పాదకాత్మక. ఉత్పాదకాత్మక. సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు ఎన్ని? సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు ఎన్ని? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 6. 6. ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఏ పద్ధతి అనువైనది? ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఏ పద్ధతి అనువైనది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 నాటకీకరణ. నాటకీకరణ.